ఊరికినే వేగ్గా బంగ్లాదేశ్లో ఏదో జరిగిపోతే హిందువులకి ఏదో అయిపోతుంది, ఇట్లాంటి సొల్లు అంతా వద్దు. ప్రాక్టికల్గా అయితే కనుక అక్కడ ఇంతకాలం పాటు అణచివేసేస్తే వాళ్ళందరూ తిరగబడ్డారు, అక్కడ ప్రజా తిరుగుబాటు, దాంట్లో హిందువులకి ఏం కావట్లేదు, అక్కడ లోకల్గా ప్రభుత్వానికి లేకపోతే అవామీ లీగ్ పార్టీ వాళ్ళకి అవుతుంది, కానీ మీరందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నాను. ఒక మేధావి నాకు ఒక మెసేజ్ పెట్టాడు, దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నటువంటిది. అంటే ఎక్కడ జరిగిందో చెప్పండి హిందువులకి ఎక్కడ జరిగిందో అన్నట్టు. ఆ మేధావులు, ఇట్లాంటి మేధావులు చాలామంది ఉంటారు మన దేశంలో. అది సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి వన్ సైడెడ్ గ్యాంగ్స్. తాజాగా బంగ్లాదేశ్లోని రంగ్పూర్, ఇది మీడియానే హైలైట్ చేసింది. రంగ్పూర్ అనేటువంటి విలేజ్లో వీళ్ళు వెళ్ళి నిన్న కాక మొన్న 2 హిందువుల్ని హత్య చేశారు. 4 ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏం చేశారో తెలియదు. ఈ విషయం మీద రంగ్పూర్ పోలీస్ స్టేషన్లో స్థానికులు కేసు పెట్టారు. ఎవరైతే ఈ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ దాడులకు పాల్పడ్డారు అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అంటే హిందువులని వేటాడుతున్నారు, కానీ రక్షణ కల్పించే వాళ్ళు కరువయ్యారు.